నమస్తే, వెల్కమ్ టు గైడ్. ఇంగ్లీష్ అనగానే ఎంతోమంది ఒక భూతంలాగా చూసి భయపడేవారు కోకొల్లలు. అంటే చిన్నప్పుడు సబ్జెక్ట్ నేర్చుకున్నప్పటి నుంచి కార్పొరేట్ ఉద్యోగం వరకు, అలాగే గవర్నమెంట్ తీసుకుంటే మనకి ఇంటర్వ్యూస్, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వీటన్నిటికీ కూడా ఇంగ్లీష్ ప్రధానం. మరి ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఎంతోమంది వెనకబడిపోతూ ఉంటారు. దానివల్ల సబ్జెక్ట్ వచ్చినా సరే ఉద్యోగంలో వెనకబడడం కూడా చూస్తూ ఉంటాము. ఈ నేపథ్యంలో అసలు నిజంగానే ఇంగ్లీష్ అంత కష్టమా, నేర్చుకోలేమా? అదేవిధంగా అంటే ఇంగ్లీష్ నేర్చుకునే టైంలో మనకి ఇంటర్వ్యూస్కి వాటికి కూడా ఏ విధంగా నేర్చుకుంటే మెళకువలు అంటే చాలా బాగా సక్సెస్ సాధించగలుగుతాము, ఇత్యాది అంశాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు పుట్నం రవికుమార్ గారు. తన ఫెయిల్యూర్నే ఆయుధంగా మార్చుకుని చక్కగా ఆంగ్లంపై పట్టు సాధించి ప్రముఖ విద్యా సంస్థల్లో ఆంగ్లాన్ని బోధిస్తున్నారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, అట్లనే చాలామంది నిజంగానే ఇంగ్లీష్ అనగానే ఒక భయం అనమాట, వాళ్ళకి ఉద్యోగాల్లోకి వెళ్ళడానికి కూడా మాట్లాడడానికి కూడా భయపడిపోతూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో అసలు ఇంగ్లీష్ అనేది ఒక భాషగా నేర్చుకోవడం అంత కష్టమా, అది ఒక సబ్జెక్ట్ లాగా చూస్తూ ఉంటారు చాలామంది, అందుకే అడుగుతున్నాను. ఓకే మేడం, వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా సులభం. ఎందుకంటే తెలుగు భాష నేర్చుకున్నప్పుడు మీరు తెలుగు అబ్జర్వ్ చేయండి మేడం, తెలుగు భాష నేర్చుకుంటే 56 అక్షరాలు ఉంటాయి. ఒకవేళ ఉర్దూ లాంటిది ఏమైనా తీసుకుంటే అందులో మనకు ఒక దాదాపుగా 36 అక్షరాలు ఉంటాయి. హిందీలో 49, 48 అరౌండ్ ఉంటాయి. కానీ ఇంగ్లీష్లో జస్ట్ 26 లెటర్సే. ఈ మైండ్ సెట్లోకి మనం స్టార్ట్ చేసి నేర్చుకుంటే ఈజీ అవుతుంది. ఎందుకంటే అందులో తెలుగులో ప్లస్ హిందీలో ఇతర లాంగ్వేజ్లో మనకు ఓవల్ సైన్స్ అని ఉంటాయి, లేదా ఓవల్ మాడిఫైయర్స్ అంటే మనం వాటిని ఏమంటారంటే గుణింతాలు అంటాం. ఈ గుణింతాలు ఉంటాయి, అక్షరాలు ఉంటాయి, 56 అక్షరాలు, ప్రతి హల్లుకు గుణింతాలు, ఇన్ని నేర్చుకొని పదబంధాలు నేర్చుకొని ఈ భాష నేర్చుకున్నాక మనము ఇంగ్లీష్ అనేసరికి ఒక ఫారిన్ లాంగ్వేజ్తో ఫీల్ అయ్యి మన వల్ల కాదేమో అనుకుంటాం మనం, అంతే. కానీ అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడమే చాలా ఈజియెస్ట్ కాన్సెప్ట్. ఎందుకంటే గుణింతాలు లేవు, అక్షరాలు ఎక్కువగా లేవు. కాకపోతే మనకు భయం ఏంటంటే అది ఒక ఫారిన్ లాంగ్వేజ్ అనే భయంలో మనం బతికేస్తున్నాం. ఒకసారి ఆ భయాన్ని వదిలేస్తే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా సులభం. ఎందుకు నేను చెప్తాను. ఈ రోజుల్లో అయితే ఇంకా ఒక 40-50 ఇయర్స్ క్రితం ఇంగ్లీష్ నేర్చుకోవడం అయితే కష్టమేమో, కానీ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో వేరెవర్ యూ గో, ఐదర్ షాపింగ్ ఆర్ మార్కెటింగ్ ఆర్ జాబ్, ఈవెన్ వాచింగ్ టీవీ, జనరల్గా మనకు కొన్ని పదాలు తారసపడుతుంటాయి. ఇంతకుముందుకు రోడ్ అనే పదము తెలుగు వాళ్ళకు, తెలుగు మాత్రమే నేర్చుకున్న వాళ్ళకు తెలియదు. కిచెన్ అనే పదము ఇంతకుముందుకు మా అమ్మమ్మల కాలంలో తెలియదు. కిచెన్ అనే పదం ఇంగ్లీష్ పదం, అది అప్పుడు చాలా పెద్ద ఇంగ్లీష్ పదం. ఇప్పుడు అది చిన్న పిల్లలకు, చదువు రాని వాళ్ళకు తెలుసు. బస్ అంటే తెలుసు, టికెట్ అంటే తెలుసు, రోడ్ అంటే తెలుసు. అంటే పదాలు అన్నీ మనకు ఉన్నాయి. వాటిని ఒక క్రమములో అమర్చుకొని వాక్య నిర్మాణాలు రాయగలిగితే, వాక్యములో మాట్లాడగలిగితే చాలా ఈజీ. ఇంకోటి, మాట్లాడేటప్పుడు ఎప్పుడు పూర్తి వాక్యం మాట్లాడాలని మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఎవరు అడిగారు, వాట్ ఆర్ యు డూయింగ్ అని అడిగారు. ఆయన పూర్తి క్వశ్చన్ అడిగారు. నేనేం చెప్తాను, యాక్చువల్గా అయితే ఐ ఆమ్ ఈటింగ్ బనానా చెప్పాలి, ఐ ఆమ్ ఈటింగ్ బిస్కెట్ అని చెప్పాలి. ఐ ఆమ్ అనేబుల్ టు మేకింగ్ ద సెంటెన్స్. అప్పుడు నేను వాట్ ఆర్ యు డూయింగ్ అనగా నేనేమంటాను, బిస్కెట్. వాట్ బిస్కెట్ అని క్వశ్చన్ అడిగాను అనుకో, సాల్ట్ బిస్కెట్. అయిపోయింది, ఇంగ్లీష్లో మాట్లాడుకున్నాం కదా. అలా చిన్న చిన్న పదబంధాల నుంచి వాక్యాలకు నేర్చుకుంటూ పోతే ఈజీ అవుతుంది. ముఖ్యంగా ఇందులో సులభమైన విషయం ఏంటంటే 26 అక్షరాలు మాత్రమే కలిగి ఉన్న ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇది మనకు ఉపయోగపడేది. కాబట్టి చాలా ఈజీ, నేర్చుకుంటే దీనివల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. బాగుంది సార్. సార్, ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో మనకి గ్రామర్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? నిజంగానే గ్రామర్తోనే స్టార్ట్ చేసుకోవాలా? ఎవరికి ఉపయోగం? ఇంగ్లీష్ గ్రామరు ఉపయోగము చాలా మంచిది, చాలా ఈజీ కూడా. కానీ మాట్లాడడం, కమ్యూనికేషన్లో, స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడమే ధ్యేయంగా పెట్టుకున్న వాళ్ళకు గ్రామర్తో పెద్దగా ప్రాబ్లం లేదు. గ్రామర్ పెద్దగా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఫాలో అయితే మంచిది. కానీ వ్యాకరణబద్ధంగా మాట్లాడాలని ఎప్పుడైతే మనం అనుకుంటామో అక్కడ మనం కొంచెం ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కాబట్టి గ్రామర్ ప్రకారంగా కాకుండా క్యాజువల్గా విని మాట్లాడడం వల్ల ఏదైనా మనం ఒక ఆడియో విని లేదైనా చదివి నేర్చుకోవచ్చు ఈజీగా ఇంగ్లీష్ని. గ్రామర్ ఎవరికి ఉపయోగము అంటే, ఎవరైతే ఈ స్కూల్ చిల్డ్రన్కి కానీ, కాలేజీ స్టూడెంట్స్కి కానీ, ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ కానీ,
లేదా ఏదైనా మంచి ప్రొఫెషనల్స్ కానీ గ్రామర్ అవసరం. ఈ గ్రామర్ ఎంత ఈజీ అంటే ఇంగ్లీష్ గ్రామర్ అంత ఈజీ, కానీ మనం దాన్ని ఎక్కువగా ఫీల్ అవుతాం, ఇబ్బందిగా ఉందని ఫీల్ అవుతాం. ఆ గ్రామర్లో రెండు మూడు అంశాలు ఉంటాయి. టెన్సెస్ అని, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అని, ఆర్టికల్స్ అని ఉంటాయి. దాంట్లో రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని మన డైలీ లైఫ్ తీసుకొచ్చుకుంటే సరిపోద్ది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆర్టికల్స్ అని ఉంటాయి మనకు. ఏ యాన్ దాని ఆర్టికల్స్ మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు, విని ఉంటారు. ఈ ఏ యాన్ అంటే ఒక అని అర్థము. దాన్ని మొదటిసారి ఉపయోగించినప్పుడు ఉపయోగిస్తాము. దాని ఇది ఉందనుకోండి మేడం గారు, ఆ దాని ఎప్పుడు కూడా రెండవసారి ఒక వస్తువును రెండవసారి పదే పదే చెప్తే దాన్ని దా వాడతాము. అసలు ఈ ఆర్టికల్స్ మనం గ్రామర్గా చూడకుండా క్యాజువల్గా నేను చెప్తాను చూడండి. అనగనగా ఒక రాజు ఉండేవాడు. అమ్మమ్మలు చిన్నమ్మలు కథలు చెప్పేవాళ్ళు మనకు చిన్నప్పుడు. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఇప్పుడు ఒక రాజు అని ఎందుకు అన్నారంటే ఆ రాజు మొదటిసారి ఉపయోగించబడ్డాడు. ఆ నౌన్, ఆ పదం మొదటిసారి ఉపయోగించబడ్డాడు. అదే పదాన్ని రెండోసారి ఉపయోగించామనుకోండి, మనం ఏమంటాం తెలుగులో, ఆ రాజు వేటకు వెళ్ళాడు అంటాం. అంటే మొదటిసారి వస్తే ఒక, రెండోసారి వస్తే ఆ అంటున్నాం. అంటే తెలుగులో నుంచి మనం ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, గ్రామర్కి ఉపయోగపడుతుంది. ఇక మిగిలిన ప్రిపోజిషన్స్ కానీ, నెక్స్ట్ ఇంకా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కానీ, ఇవన్నీ చాలా ఈజీ అవుతాయి. ఈ గ్రామర్ అంతా కూడా గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్కి మార్క్స్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది, కాలేజ్ స్టూడెంట్స్కి, స్కూల్ స్టూడెంట్స్కి. కాబట్టి గ్రామర్తోనే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవడం కరెక్ట్ అంశమే కావచ్చు, కానీ ప్రారంభంలో మాత్రం గ్రామర్ని కాకుండా వింటూ చదువుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకొని కాంటెక్స్ట్కి అనుగుణంగా ఉపయోగిస్తే సరిపోతుంది. ఓకే సార్, అట్లానే ఇప్పుడు గ్రామర్లో మనం టెన్సెస్ గురించి కూడా ఇప్పుడు మెన్షన్ చేశారు. సో టెన్సెస్ అనగానే చాలా మంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. నిజంగానే టెన్షన్ పడాల్సిన అంశమా ఈ టెన్సెస్ అనేవి? అసలు ఇంగ్లీష్ గ్రామర్లో అత్యంత సులభమైన టాపిక్ ఏదైనా ఉందంటే టెన్సెసే యాక్చువల్గా. కానీ చాలామంది నా జర్నీలో కూడా నేను చాలామందిని స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళందరూ ఏం చెబుతుంటారంటే, సార్ టెన్సెస్ అంటే వస్తే అంత వస్తుందంటగా, టెన్సెస్ వస్తే ఇంగ్లీష్ గ్రామర్ అంత వస్తుందంట అని అనుకుంటుంటారు. కానీ టెన్సెస్ అనేది చాలా ఈజియెస్ట్, చాలా స్మాలెస్ట్ టాపిక్ అది. నేను చెప్తాను, ఒక టెన్సెస్ గురించి ఒక లైన్ చెప్తాను మీకు. టెన్సెస్ అనగానే మనం ఫస్ట్ ఫీల్ అవ్వద్దండి. టెన్సెస్ అనగానే వెర్బ్ యూసేజ్ అని గుర్తుపెట్టుకోండి అంతే. ఇప్పుడు సర్వసాధారణంగా 10వ తరగతి వరకు చదువుకున్న ప్రతి అబ్బాయికి, అమ్మాయికి తెలిసిపోయేది ఏంటంటే, ఐ డ్రింక్ మిల్క్ అంటే ప్రజెంట్ టెన్స్. ఆ ఐ డ్రింక్ మిల్క్లో ఆ డ్రింక్ అనే వెర్బుని కాస్త డ్రాంక్గా మార్చామనుకోండి, పాస్ట్ టెన్స్ అయిపోయింది. అంటే వెర్బును మారిస్తే టెన్స్ మారింది. ఐ ప్లే చెస్ అంటే ప్రజెంట్ టెన్స్, అక్కడ ప్లే అనే వెర్బ్ ఉంది. ఆ ప్లే అనే వెర్బుని కాస్త ప్లేయిడ్ అన్నామనుకోండి, వెర్బ్ టూగా మార్చామనుకోండి, టెన్స్ మారింది. అంటే ఇప్పుడు ఏమర్థమైందంటే వెర్బ్ మారితే టెన్స్ మారుతుంది. అంటే వెర్బును పూర్తిగా అవగాహన చేసుకుంటే టెన్సెస్ ఈజీ. ఇది తెలియకుండా టెన్సెస్ అనగానే టెన్షన్ పడుతుంటారు. వాక్యంలో సబ్జెక్టో, ఆబ్జెక్టో, కర్తనో, కర్మనో మార్చడం వల్ల వెర్బ్ మారదు, టెన్స్ మారదు. టెన్స్ మార్చాలంటే వెర్బ్ మార్చాలి. అసలు వెర్బ్ అంటేనే టెన్స్. అందుకని కంప్లీట్ స్టడీ ఆఫ్ వర్బ్ ఫార్మ్స్ ఆర్ నథింగ్ బట్ టెన్సెస్. అందుకని దాని గురించి అసలు మీరు టెన్షన్ పడకండి, చాలా రిలాక్స్. మీరు టెన్సెస్ నేర్చుకునేటప్పుడు నేను శ్రోతలకు ఇచ్చే సలహా ఏంటంటే, వెర్బ్ మీద ఫోకస్ చేయండి. వెర్బ్ మీద ఫోకస్ చేస్తే టెన్సెస్ వస్తాయి, ఇంతకంటే ఎక్కువ ఏం లేదు మనకు. కాకపోతే టెన్సెస్ అనగానే టెన్షన్ రావడం కనుక ఇంకొక కారణం ఏంటంటే, మనకున్న ఈ వెర్బ్ రూపాలు 4. గో, వెంట్, గాన్, గోయింగ్ అని 4 వెర్బ్ రూపాలే ఉంటాయి. కానీ టెన్సెస్ 12 ఉంటాయి. అక్కడ కొంచెం కాన్ఫ్లిక్షన్ వస్తుంది. వెర్బ్ రూపాలు 4 ఉన్నాయి, టెన్సెస్ మొత్తం ఇంగ్లీష్లో 12 ఉన్నాయి. అందువల్ల కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఆ క్లారిటీని తెలుసుకుంటే చాలా ఈజీ అవుతుంది. టెన్సెస్ నేర్చుకోవడం చాలా ఈజీ. టెన్షన్ వదిలేయండి, వెర్బ్ను పట్టుకోండి, టెన్స్ వచ్చేస్తుంది. చాలా బాగా చెప్పారు సార్. అట్లానే ఇంకొక ప్రశ్న కూడా వస్తుంటుంది, కెన్, కుడ్, షుడ్, వుడ్. ఈ 4టిని ఏ సమయాల్లో వాడాలి? రెండు అన్నీ ఒకలాగానే ఉన్నాయి కదా అన్న సందేహం వస్తుంటుంది. కాబట్టి దీనికి సమాధానం చెప్తారా? వెరీ గుడ్. మీరు దీనికి టెన్సెస్కి రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు మీరు. ఏంటిదంటే అండి, వీటిని మోడల్ వర్బ్స్ అంటారు. ఆక్సిలరీ వర్బ్స్, మోడల్ వర్బ్స్ అని ఉంటాయి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అనేవి హెల్పింగ్ వర్బ్స్ లేదా ఆక్సిలరీ వర్బ్స్ అంటాం. ఈ విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, హ్యావ్ టు, హ్యాజ్ టు, యూజ్ టు ఇవన్నీ మోడల్ వర్బ్స్ అంటాం. ఈ మనం అనుకున్న యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అనేవేమో బాగా టెన్స్లో ఉపయోగపడతాయి. ఈ వుడ్, షుడ్, కుడ్ అనేవేమో లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఉపయోగపడతాయి. లాంగ్వేజ్ ఫంక్షన్స్ మీన్స్ అంటే
మేకింగ్ రిక్వెస్ట్స్, ఆఫరింగ్స్, ఆబ్లిగేషన్స్, పర్మిషన్స్, ఇలాంటి వాటికి ఉపయోగపడతాయి. ఇలాగా ఉపయోగించే విధానాన్ని లాంగ్వేజ్ ఫంక్షన్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్మిషన్ తీసుకోవాలి. క్లాస్లో టీచర్ ఉన్నారు, మనం లేట్గా వచ్చాం, పర్మిషన్ తీసుకోవాలి. దెన్ వీ యూజ్ ద వర్డ్ మే. మే అనే వర్డ్ యూజ్ చేస్తాం. మే ఐ కమ్ ఇన్ సార్, మే ఐ కమ్ ఇన్ సార్ అంటే మే అనేది పర్మిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే వర్డ్ మే అనేది బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మే గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్, మే యూ లివ్ లాంగ్. ఆ మే అనే పదాలు ఇలాంటి లాంగ్వేజ్ ఫంక్షన్స్కి. కెన్ అనే పదం ఏం ఉపయోగపడుతుందంటే ఎబిలిటీ చెప్పడానికి. ఐ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ నౌ అంటే స్పీకర్ యొక్క సామర్థ్యం చెప్పడానికి కెన్. ప్రజెంట్ ఎబిలిటీ అయితేనేమో కెన్, పాస్ట్ ఎబిలిటీ అయితే కుడ్. ఇంతే, ఈజీ అవుతుంది. ఇట్లా షుడ్ అనేది తప్పకుండా, ఆబ్లిగేషన్ ఐ షుడ్, యూ షుడ్ రెస్పెక్ట్ ద ఎల్డర్స్ అంటాము. యూ హ్యావ్ టు కమ్ అంటాం, యూ హ్యావ్ టు కమ్ టుమారో బై 9 అంటాం. అంటే ఆబ్లిగేషన్ చెప్పడానికి. ఇలాంటి లాంగ్వేజ్ ఫంక్షన్స్ తెలపడానికి మీరు అడిగినటువంటి మోడల్ యాక్సిలరీస్ అనే వుడ్, షుడ్, కుడ్ అనేవి ఉపయోగపడతాయి మేడం. ఓకే సార్, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో మ్యామ్, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు అనిల్ మ్యామ్, నేను విజయనగరం నుంచి కాల్ చేస్తున్నాను. సార్ వింటున్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అనిల్. Good evening sir, my name is Anil, I am from Vijayanagaram. Could you please help me like how to be fluent and how to be perfect like without any mistakes and all? Okay, very good question. If you want to improve your fluency in English language, so please try to listen English classes. So live classes, otherwise listening it's a very important to improve your fluency. Like please watch BBC News or English channels or English movies. I think it's a very easy to improve your English fluency ability. So what I am giving the suggestion to you, try to focus on listening and try to practice what you listen with your friend or with your colleague and with your family members. I think it's a very easy. If there is there is no scope to speak, then try to stand in front of mirror and try to speak and try to practice it what you listen through the electronic gadgets like TV, whatever the phone, whatever the program you are listening. That's why what I suggest you, listening it's a very important. It gives you, it improves your fluency and you make you are getting good fluency also. Thank you. సార్ అట్లానే ఇప్పుడు గ్రామర్కి సంబంధించే మరో ప్రశ్న అడుగుతాను నేను. ఓకే. సో ప్రొనౌన్సియేషన్కి, స్పెల్లింగ్కి మధ్యలో కొంత ఇబ్బంది ఉంటుంది. నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను అంటే, ఇప్పుడు బట్టు పుట్టు చూసుకుందాం. బియూటీ అనేది బట్ట అయినప్పుడు పియూటీ అనేది పట్టు అవ్వాలి, కానీ పుట్టు ఎందుకు అయింది అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో దీన్ని క్లారిఫై చేస్తారా సార్? ఓకే, చాలా మంచి ప్రశ్న. చాలామంది అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఇబ్బంది పడేది ప్రైమరీ లెవెల్లోనే ఇబ్బంది పడతారు పిల్లలు. ప్రైమరీ లెవెల్లోనే అక్కడ సార్ బట్ చెప్పారు, ఇక్కడనేమో పుట్ అన్నారు. బయాలజీ మేడం సిఎల్ఎల్ సెల్ అంటేనేమో జీవకణం అని చెప్పింది, ఇక్కడ సార్ సెల్ అంటేనేమో చెరసాల అని చెప్తున్నాడు, ఏదో అని భయపడుతుంటాం. అక్కడ ఇంగ్లీష్కి ఈ ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం అవ్వడానికి గల కారణం ఏంటంటే, తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని శబ్దాలు ఉన్నాయి. దెర్ ఈజ్ ఏ ఈక్వల్ కరస్పాండెన్స్, ఈక్వల్ రేషియో బిట్వీన్ ద లెటర్స్ అండ్ సౌండ్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. నాట్ ఓన్లీ తెలుగు అండ్ ఉర్దూ అండ్ అదర్ లాంగ్వేజెస్, ఈవెన్ తమిళ్, తెలుగు. బట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి మేడం గారు ఇక్కడ ఏమైందంటే, మనకున్న ఈ 26 లెటర్స్ అని ప్రారంభంలో చెప్పుకున్నాం, కానీ మనకు 44 సౌండ్స్ ఉన్నాయి. దేర్ ఈజ్ నో ఈక్వలెంట్ రేషియో బిట్వీన్ ద సౌండ్స్ అండ్ లెటర్స్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు తెలుగులో మీరు తీసుకోండి, తా అనే అక్షరానికి తా అనే శబ్దం ఉంది, తా అనే శబ్దానికి తా అనే అక్షరం ఉంది. జా అనే శబ్దము ఉంది, తెలుగులో జా అనే అక్షరం ఉంది. కానీ ఇంగ్లీష్కి తీసుకోండి, తా అనే శబ్దానికి సరిపోయే తా అనే ఇంగ్లీష్ లెటర్ ఉందా? ABCDEFGHIJKLMN అని చదివినప్పుడు మనకు తా రాలేదు, అక్కడ ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. అందుకని ఇంగ్లీష్ని ఏమంటారంటే, ఇంగ్లీష్ ఈజ్ అన్ అన్ఫోనెటిక్ లాంగ్వేజ్. అన్ఫోనెటిక్ లాంగ్వేజ్ అంటే అక్షరాలకు శబ్దాలకు మధ్య రేషియో ఈక్వల్గా ఉండకపోవడము. అందువల్ల
తెలుగులో అక్షరాలు ఎన్ని ఉన్నాయో శబ్దాలు దాదాపుగా అన్నీ ఉంటాయి. తమిళంలో అక్షరాలు ఎన్ని ఉన్నాయో శబ్దాలు అన్నీ ఉంటాయి. కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి అక్షరాలు తక్కువ, శబ్దాలు ఎక్కువ. అందువల్ల మనం కొంచెం ఇబ్బంది పడుతుంటాం. దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సిహెచ్ అనే 2 అక్షరాల సముదాయము మనకు కొన్ని సందర్భాల్లో చా పలుకుతుంది, కొన్ని సందర్భాల్లో కా పలుకుతుంది, కొన్ని సందర్భాల్లో చా కా షా పలుకుతుంది. మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. కెమిస్ట్రీలో సిహెచ్ ఏం పలుకుతుంది మేడం అంటే కా పలుకుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ అని తీసుకున్నాం అనుకోండి, MACHI, సిహెచ్ అక్కడ షా పలుకుతుంది, మీరు గమనించండి. అలానే చైర్లో సిహెచ్ చా పలుకుతుంది. ఇవన్నీ మనకు ఈ ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి అన్ఫోనెటిక్ లాంగ్వేజ్ వల్ల. అదే మళ్ళీ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒకే శబ్దము కానీ వేరు వేరు అక్షరాలు ఉపయోగపడతాయి. మనం చూడండి, WEAK వీక్ అనేది ఈ శబ్దం ఇస్తుంది. WEEK వీక్లో కూడా 2 ఈ అక్షరాలు ఉన్నాయి, ఈ శబ్దం ఇస్తుంది. అంటే శబ్దము సేమ్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అక్షరాలు డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అక్షరాలు సేమ్ ఉంటాయి, శబ్దం డిఫరెంట్గా ఉంటుంది. దీనివల్లనే కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. దానివల్ల మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్. చిన్నప్పుడు మనకు LKG, UKG ఫస్ట్ క్లాస్లో మనకు నేర్పించారు. ఫొనెటిక్ డ్రిల్ అని ఉండేదండి. మీరందరూ ఒకవేళ వీలైతే చదవండి, చూడండి. ఫొనెటిక్ డ్రిల్ అని క్యాట్, బ్యాట్, మ్యాట్, ర్యాట్, ఫ్యాట్ అని వచ్చేది. క్యాట్, మ్యాట్, బ్యాట్, ర్యాట్, ఫ్యాట్ అని వస్తే అక్కడ ఉన్న మధ్యలో ఉన్న అక్షరం ఏ అనే అక్షరాన్ని ఎరుపు రంగులో ఇచ్చేవారు. అంటే అక్కడ మధ్యలో ఏ వచ్చిందనుకోండి, అది యా సౌండ్ ఇస్తుంది అన్నది మనం నేర్చుకోవాలి. అలా ఫొనెటిక్ డ్రిల్ ద్వారా మనకు బటర్, షటర్, ఖటర్, మటర్ అని మనకి ఇచ్చేవారు. డబల్ టీ వచ్చింది. ఆ డబల్ టీ ఇప్పుడు కూడా ఠ అని వస్తుంది, కానీ తెలుగులో లాగా ఆ ఠ అనకూడదు. డబులింగ్ కాన్సోనెంట్ షుడ్ నాట్ బి స్ట్రెస్డ్. మటర్, బటర్, షటర్ అనాలి. మనం REDDY రెడ్డి అని పిలవాలి అనుకోండి, రెడ్డి అనొద్దు, రెడీ, దిస్ ఈజ్ వెంకరెడ్డి అనాలి యాక్చువల్గా. ఎందుకంటే మనం తెలుగుతో ఇంపాక్ట్ మనకు వైల్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, అందువల్ల ఏమవుతుంది, డబులింగ్ కాన్సోనెంట్ వచ్చినప్పుడు మనం ఒత్తి పలుకుతుంటాం. కానీ తప్పదు, ఒత్తి పలకకూడదు. ఇలాంటి కొన్ని అంశాలు నేర్చుకుంటే ఫొనెటిక్స్ మీద కొంత ఫోకస్ చేస్తే, అంటే బిగినర్స్కి అవసరం లేదు, కొంత నేర్చుకుంటే ఈజీ అవుతుంది. కొంచెం ఈ ఫొనెటిక్ డ్రిల్ మీద ఫోకస్ చేయండి. చిన్న పిల్లలకు అప్ టు 5th క్లాస్ పిల్లలకు ఫోకస్ చేస్తే ఈజీ అవుతుందండి. సార్ మీరు చెప్పినట్టు ఇప్పుడు మన మదర్ టంగ్ ఖచ్చితంగా ఆ ఇంగ్లీష్ మీద ప్రభావం చూపుతుంది. మీరు అన్నట్టు ఇప్పుడు రెడీ అన్నట్టు అట్లనే యాక్సెంట్ వస్తుంది. చాలామంది ఇప్పుడు తెలుగిష్ అన్న మాట మనం వింటూ ఉంటాం. సో తెలుగులోనే ఇంగ్లీష్ మాట్లాడేయడం చూస్తూ ఉంటాము. సో దాన్ని యాక్సెంట్ అంటూ ఉంటాం కదా. ఇలా యాక్సెంట్ వస్తుందని చాలామంది భయపడి అదే ఇంగ్లీష్ మాట్లాడరు, భయపడుతూ ఉంటారు. సో యాక్సెంట్ రాకుండా చేసుకోవాలి అంటే ఏం చేయాలి సార్? ఏం లేదు, దాన్నే ఇప్పుడు మనం అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ కానీ, నాకు కూడా కొంతమంది మిత్రులు ఏం చేస్తుంటారంటే బాగున్నారా అనేదాన్ని ఇంగ్లీష్లో BAGUNNARA బాగున్నారా అంటున్నారు. దాన్ని టింగ్లీష్ అని కొత్తగా నేర్చుకుంటున్నాం మనం. బాగున్నారా, ఎక్కడున్నారు అంటే EKK, ఎందుకంటే వాళ్ళకు ఇంగ్లీష్ రాస్తున్నాం అనే ఆనందం తెలుగు మర్చిపోలేదన్న బాగుంటుంది. కానీ అలా కాకుండా కొంచెం వాట్ ఎవర్ ద కాంటెక్స్ట్ ఏదైనా 4-5 పదాలైనా కనీసం ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుంది. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. ఈజీగా, సులువుగా దాని మీద ఫోకస్ చేయగలిగితే ఏదైనా మనదవుతుంది. కానీ మనం ఫోకస్ చేయట్లేదు, అందువల్లనే ప్రాబ్లం వస్తుంది. ఓకే సార్, అట్లానే మాట్లాడగలిగే స్థాయి ఇప్పుడు నేర్చుకున్న తర్వాత బేసిక్స్ మీరు చెప్పినట్టు గ్రామర్ కానీ ఏదైనా సరే మాట్లాడే టైంలో ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఫ్లూయెన్సీని అట్లానే మెయింటైన్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఓకే, వెరీ గుడ్ మా. ఇంతకుముందు కాలర్ కూడా సేమ్ క్వశ్చన్. అది ఫ్లూయెన్సీ అనేది ఏంటంటే త్రూ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఆల్రెడీ వీ నో దట్. అండ్ లిసనింగ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఇంప్రూవ్ అండ్ డెవలప్ అవర్ ఫ్లూయెన్సీ. మన ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే బాగా వినాలి. ఆల్రెడీ వీఆర్ సమ్వాట్ గుడ్ ఎట్ ఇంగ్లీష్, కాకపోతే దాన్ని ఇంకా కొంచెం కావాలంటే
ఫ్లూయెన్సీ అంటే దాదాపుగా బ్రిటిష్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీని మనం లేదా అమెరికన్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీని మనం క్లాసెస్ వింటుంటున్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా టీవీ ఛానల్స్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఏదైనా ఇంగ్లీష్ ఫిలిమ్స్ కానీ, లేదా ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్ కానీ వింటూ ఉండాలి. విన్నదాన్ని మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటే అది ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లోనే ప్రాబ్లం ఉంటుంది, బిగినింగ్లోనే ఇంట్రడక్షన్ టెన్సెస్ నేర్చుకోవడంలో, కొంత 4-5 వాక్యాలు నేర్చుకోవడంలో ఇబ్బంది అవుతుంది, కానీ తర్వాత ఈజీ అవుతుంది. ప్రాక్టీస్ మనకు కావాలంతే. కొంతమంది ఏంటంటే సమ్వాట్ లిటిల్ బిట్ మేనేజింగ్ ఇంగ్లీష్ వచ్చిన తర్వాత ఆపేస్తారు మీరు అన్నట్టుగా. కానీ దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసుకుంటే ఇట్ విల్ గివ్ యూ ద బ్రైట్ ఫ్యూచర్, ద గుడ్ పొజిషన్ ఇన్ యువర్ లైఫ్. ఓకే సార్, మరో సమస్య వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎవరన్నా సరే కోచింగ్ క్లాసెస్కి వెళ్ళి కోచింగ్ నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు అక్కడ గ్రామర్ బట్టి చెప్తూ ఉంటారు. సో అక్కడ రూల్స్ ఉంటాయి, కానీ బయట మాట్లాడేటప్పుడు చాలామంది రూల్స్ ఫాలో అవ్వకుండా, అంటే గ్రామర్ కాకుండా నార్మల్గా మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ రెండిటి మధ్య సయోధ్య అంటే ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఏం చేయాలి ఒక స్టూడెంట్, ఎట్లా నేర్చుకోవాలి? ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు, అకాడమిక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు గ్రామర్ అవసరం. ఇంతకుముందు చెప్పినట్టుగానే మామూలుగా డైలీ లైఫ్లో ఒక హౌస్ వైఫ్ కానీ, ఒక బిజినెస్ మ్యాన్ కానీ, లేకపోతే ఒక స్టూడెంట్, క్యాజువల్ స్టూడెంట్కి కానీ, ఒక మార్కెటింగ్ పర్సన్కి కానీ పెద్దగా మనకు ఇవన్నీ అవసరం లేదు. గ్రామర్ ప్రకారంగానే మాట్లాడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఏమనాలంటే మనం రూల్ ప్రకారం అయితే సార్ షెల్ ఐ గెట్ ఇన్ అని అడగాలి, కానీ మే ఐ కమ్ ఇన్ అన్నా సరిపోద్ది, సార్ ఎక్స్క్యూజ్ మీ అన్నా సరిపోతుంది. అంటే ప్రాపర్గా ఇవే పదాలు, ఇవే వాక్యాలు వాడాల్సిన అవసరం లేదు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఇలానే కాదు, లిసనర్కి అర్థమయ్యే విధంగా మనం ఏం మాట్లాడినా కూడా అది కరెక్ట్ అవుతుంది. కానీ అదే కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసరికి అందులో వాడు ఏం చేయాలంటే 100% ఎగ్జాక్ట్ ఆన్సరే యూజ్ చేయాలి. దానికి ఇంకా వేరే ఆప్షన్ లేదు. అందుకని గ్రామర్ పట్టి ఇంగ్లీష్ మాట్లాడి, గ్రామర్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడితే చాలా సంతోషం. అదే ఫర్ ఎవర్, అదే బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ఇంగ్లీష్ కూడా. కాకపోతే బిగినర్స్కి మాత్రం ఇంగ్లీష్ గ్రామర్ తోటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఫ్లూయెన్సీ రావాలనేది కొంచెం అపోహ అవుతుంది. నేర్చుకోకుండా ఓన్లీ కాంటెక్స్ట్ని బట్టి విని మాట్లాడడం ద్వారా మనం నేర్చుకుంటే బాగుంటుంది. సార్ ఇంకొక క్వశ్చన్, టెక్నాలజీ వర్సెస్ ఓల్డ్ స్కూల్. అంటే ఇప్పుడు యాప్స్ వచ్చేసాయి, యాప్స్ చూసుకుంటూ నేర్చుకుంటూ ఉంటారు చాలామంది. వెరీ గుడ్. అది కరెక్టా? అంటే ఎక్కువగా దాని మీద ఆధారపడడం కరెక్టా, లేకపోతే వర్సెస్ ఓల్డ్ స్కూల్ అంటే పుస్తకాల్లో చూసుకుంటూ ఇతర వ్యక్తితో మాట్లాడుతూ నేర్చుకోవడం? సో ఈ రెండిటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి, ఏది కరెక్ట్? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. సో మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, సైన్స్ సబ్జెక్ట్స్, అన్ని అదర్ సబ్జెక్ట్స్ అయితే మాత్రం 100% క్లాస్ రూమ్ కోచింగ్ అయితే బాగుంటుంది, క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్ అయితే బాగుంటుంది. కానీ ఇలాంటి లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటుంది. కాకపోతే దాంతో పాటుగా ప్యారలల్గా మనం ఈ టెక్నాలజీని యూజ్ చేస్తూ, యాప్స్ని యూజ్ చేస్తూ నేర్చుకుంటే ఇంకా సులభంగా నేర్చుకోవచ్చు. భాష విషయం వరకు మాత్రం, ఎందుకంటే భాషను ఎప్పుడు కూడా టీచరే నేర్పిస్తాడు అనుకోవడం పొరపాటు. ఎందుకంటే తెలుగు భాష నాకు టీచర్ నేర్పించే కంటే ముందు మా ఇంట్లో మా అమ్మగారు, మా నాన్నగారు నేర్పించారు, మా బంధువులు నేర్పించారు, నా తోటివారు నేర్పించారు. మ్యాథమెటిక్స్ మాత్రం ఎంతసేపు ఉన్న అమ్మ నేర్పించలేదు, ఇంట్లో బంధువులు నేర్పించలేరు. మ్యాథమెటిక్స్, సైన్స్, ఇప్పుడు రాకెట్ సైన్స్ ఉంది మేడం, కెమిస్ట్రీ ఉంది, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఏ అమ్మ, ఏ నాన్న, ఏ ఫ్రెండు నేర్పించలేరు. కానీ ఇంగ్లీష్ అనుకోండి, భాష అనుకోండి, మన ఇంట్లో పేరెంట్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే మనకు ఈజీగా వచ్చేస్తుంది, మన ఫ్రెండ్స్కి ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే మనకి ఈజీగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. భాష వరకు క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. ప్యారలల్గా మళ్ళీ మనకు పూర్తిగా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కానీ, యాప్స్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ వీటిని ఉపయోగించుకొని ఇంకా ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ వరకు మాత్రం అయితే ఇది బాగుంటుంది. ఓకే సార్, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సింధు అండి. సార్తో మాట్లాడండి, వింటున్నారు. గుడ్ ఈవినింగ్ అమ్మా. సింధు సార్, మాట్లాడండి. నాకు కొంచెం కట్ అయింది సార్. ఓకే సార్, అట్లానే తెలుగు మీడియం ఉంటుంది కదా, తెలుగు మీడియంలో చదువుకునే వాళ్ళు సడన్గా ఇంటర్మీడియట్, డిగ్రీ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ అయితే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఓకే, వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగారు మేడం. తెలుగు మీడియంలో స్కూల్ స్టడీస్ కంప్లీట్ చేసి
ఇంటర్మీడియటో డిగ్రీనో గ్రాడ్యుయేషన్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం అని లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ ఉంటే ఎలా అంటే, నేను బాగా గమనించిన విషయం అండి మేడం గారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు మాత్రము ఇంగ్లీష్ గ్రామర్ మీద కొద్దిగా అవగాహన తక్కువగా ఉంటుంది. దే కెన్ మేనేజ్ విత్ దేర్ స్పోకెన్ ఇంగ్లీష్, బట్ తెలుగు మీడియం పీపుల్, దోస్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్, వాళ్ళకు కొంచెం కీ ఇచ్చేస్తే వ్యాకరణంలో వాళ్ళు బాగా మంచి మ్యాజిక్ సృష్టించగలుగుతారు, అద్భుతాలు సృష్టించగలుగుతారు. అసలు గ్రామర్ విషయంలో మాత్రం తెలుగు మీడియం వాళ్ళే బాగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళకి కొన్ని రూల్స్ చెప్పాలి, భయం లేదు అని చెప్పగలగాలి. ఇంగ్లీష్ వ్యాకరణము, ఇంగ్లీష్ భాష ఈజీ అని చెప్పగలిగితే తెలుగు మీడియం వాళ్ళే దాని మీద ఇష్టంతో, దాని మీద భయంతో, అది లేకపోతే మాకు జీవితం భవిష్యత్తు లేదనే ఆలోచనతో ఏం చేస్తారంటే తొందరగా నేర్చుకుంటారు. ఫ్రమ్ ద బిగినింగ్ ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళు ఏంటంటే దే ఆర్ గుడ్ ఎట్ కమ్యూనికేషన్, వెరీ క్లియర్, నథింగ్ టు వరీ, దే ఆర్ వెరీ నైస్ అబౌట్ అ స్పోకెన్ లాంగ్వేజ్. But the thing is, they are unable to, sometimes they are unable to write competitive exams properly, they are unable to do the correct answers properly, because of only they feel we are getting somewhat knowledge, we know English. But what I am telling for the English medium students, spoken English is completely different from written English. రిటర్న్ ఇంగ్లీష్ పూర్తిగా వేరు, స్పోకెన్ ఇంగ్లీష్ వేరు. చూద్దాం ఒకసారి, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మా నాన్నగారు, మా నానమ్మ, మా తాతయ్య గారు తెలుగు బాగా మాట్లాడతారు. కానీ ఏదన్నా ఒక ఉత్తరం రాయండి కలెక్టర్ గారికి అంటే మా నానమ్మ గారు, మా తాతయ్య గారు రాయలేరు కదా. అదే అలానే ఇంగ్లీష్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్లో ఉత్తరం రాయలేరు కదా, లెటర్ రాయలేరు కదా. లెటర్ రాయాలంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, హెడ్డింగ్ అని, సాల్యుటేషన్ అని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అందుకనే ఇంగ్లీష్ మాట్లాడవచ్చినంత మాత్రాన ఇంగ్లీష్లో మొత్తం గ్రామర్ పూర్తిగా చేస్తారనేది ఒక అపోహ. తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళందరూ గ్రామర్ చేయరు అనేది ఒక అపోహ ఉండకూడదు. తెలుగు మీడియం వాళ్ళే బాగా ఆన్సర్ చేయగలుగుతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఓకే సార్, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కే కార్తిక్, నేను మాది సూర్యాపేట. ఓకే అమ్మ, సార్ వింటున్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ కార్తిక్. సార్ చెప్పు కార్తిక్. సార్ నాకు ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ రావట్లేదు సార్, ఎందుకు అర్థం కావట్లేదు. ఎంత ట్రై చేసినా లేదు, ఏదో మిస్టేక్ పోతుంది. ఏం స్పెల్లింగ్? ఏమేమి సార్ సార్ అది? ఓ, స్పెల్లింగ్లతో ప్రాబ్లం వచ్చింది నీకు? అవును సార్, అసలు ఎగ్జామ్ ఏది రాలేకపోతుంది, ఇబ్బంది అవుతుంది. నువ్వేం చదువుతున్నావు నాన్న? 7th క్లాస్. ఓ నైస్, సూపర్. ఈ టైంలోనే నీకు మంచి డౌట్ వచ్చిందంటే యూ విల్ బి ద బికమ్ బెస్ట్, వెరీ నైస్. ఇప్పుడు ఆ అబ్బాయి అడిగినట్టుగా 7th క్లాస్ చదువుతున్నటువంటి అబ్బాయికి స్పెల్లింగ్స్ మీద కొన్ని వచ్చాయి. ఆ స్పెల్లింగ్స్ని నేర్చుకునేటప్పుడు దాదాపుగా కొంత ఇబ్బంది పడుతుంటాం, మాట వాస్తవము. దానికి ఏం చేయాలంటే నాన్న, నెమోనిక్ టెక్నిక్స్ అని లేదా నెమోనిక్ డివైసెస్ అని ఉంటాయి. అంటే కొండ గుర్తులు, బండ గుర్తులు. అటెండెన్స్ స్పెల్లింగ్ అనేది ఈవెన్ స్టూడెంట్సే కాదండి, దాదాపుగా టీచర్లు కూడా తప్పు చేస్తుంటాము, పెద్దవాళ్ళు కూడా తప్పు చేస్తుంటారు. అటెండెన్స్ స్పెల్లింగ్లో డిఈఎన్సిఈ రాస్తారు, డిఏఎన్సిఈ అని గుర్తుపెట్టుకోవాలి. అటెండెన్స్లో డిఏఎన్సిఈ. అప్పుడు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? స్టూడెంట్స్కి నేను ఎలా చిన్న పిల్లలు ఎలా సలహా చెప్తుంటానంటే, ఎట్ 10 o'clock డ్యాన్స్ క్లాస్ ఉందని గుర్తుపెట్టుకోండి. ఎట్ 10 డ్యాన్స్, కథం, అటెండెన్స్ స్పెల్లింగ్ వచ్చేసింది. ఇలా ఈజీగా నేర్చుకోవచ్చు అన్నట్టు. స్పెల్లింగ్స్ నేర్చుకోవడం చాలా ఈజీ. గ్రామర్ అనే పదం తీసుకుంటే GRAMMER రాస్తారు అందరూ, ఈఆర్ కాదు ఏఆర్. అక్కడ ఈ తీసేసి ఏ పెట్టాలి. అంటే గ్రామర్లో మొదటి అంశం ఏంటంటే ఏ ఉంటుందని గుర్తుపెట్టుకొని రాసుకుంటే సరిపోతుంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. డైరీ అనే 2 పదాలు ఉంటాయి మేడం గారు, మీరు ఎప్పుడైనా విని ఉంటారు. ఒకటి డైరీ మిల్క్ అని ఉంటుంటాము, మనం రోజు రాసుకునే డైరీ ఒకటి ఉంటుంది, ఐడియా ఉందో లేదు మీ అందరికీ. దాని స్పెల్లింగ్ ఏంటంటే DIARY. కొంచెం మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. చాలామంది డైరీ మిల్క్ చాక్లెట్లు కొనుక్కొని తింటారు, ర్యాపర్స్ బయటపడేస్తారు. కానీ ర్యాపర్స్ వల్ల కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు మనం. దానికి ఎగ్జాంపుల్స్గా నేను చెప్తానంటే, డి తర్వాత ఏ ఉందనుకున్నానా, అది మిల్క్ రిలేటెడ్ సంబంధించిన పదం అనుకోవాలి. డి తర్వాత ఏ తర్వాత ఐ ఉందనుకోండి, అది మిల్క్ రిలేటెడ్ వర్డ్. డైరీ ఫామ్, డైరీ మిల్క్ అంటుంటాం. డి తర్వాత ఏ కాకుండా ఐ ఉందనుకోండి, ఐ అంటే నేను రాస్తున్న పుస్తకము, DIARY అంటే డైరీ, రాసే పుస్తకము అని ఈజీగా ఇలా చిన్న ఇంగ్లీష్ పదాలను మనం నేర్చుకోవచ్చు. ఆ స్పెల్లింగ్స్ నేర్చుకోవడానికి మనం చేయాల్సిన విషయం ఏంటంటే, నెమోనిక్ డివైస్, కొండ గుర్తులు, బండ గుర్తులు పెట్టుకుంటే చాలా సంతోషం. ఇప్పుడు మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను మేడం. మనం క్వైట్ అనే పదం వాడుతుంటాం.
క్వైట్ అనే పదం QUIET QUIT అనే పదాలు వాడుతున్నాం. చిన్న చిన్న ఆ వొవెల్స్ సౌండ్స్ని కొంచెం మార్చేస్తే ఈజీ అవుతుంది. స్పెల్లింగ్స్ని నిమోనిక్ డివైస్ ద్వారా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ అవుతుంది. ఆ అబ్బాయికి ముఖ్యంగా అభినందనలు, ధన్యవాదాలు. చాలా మంచి భవిష్యత్తు ఉంది ఆ అబ్బాయికి. వెరీ నైస్ సార్. అంటే మన ప్రోగ్రామ్ని ఒక క్లాస్ లాగా, కోచింగ్ క్లాస్ లాగా చాలా బాగా, అంటే అరటిపండు పోల్చి చెప్పారంటారు కదా సార్, అంత చక్కగా తెలియజేశారు. అండ్ అట్లాగే ప్రేక్షకుల సందేహాలకు కూడా మంచి మంచి టిప్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, ఇది ఇవాళ మన గైడ్ కార్యక్రమం. నమస్కారం.